దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు మీరందరూ? మరి ఉదయకాలం ప్రార్థించడం, బైబిల్ చదవటం, రోజు ఒక సహోదరిగా, ఒక తల్లిగా, ఒక అక్కగా, దేవుని సేవకురాలుగా ప్రతిదినం మీకు జ్ఞాపకం చేస్తూ మరి ఎన్నో ప్రార్థనలు, ఎన్నో ఆరాధనలు గత సంవత్సరాలు, దినాలు చేసుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం. ప్రార్థన అనేది ఒక చక్కటి విత్తనం కదండి. వాగ్దానం అనేది దేవుని రేమ వాక్. అది ఎప్పుడు కూడా మనం ఉదయకాలం ప్రార్థించి వాక్యం చదివి మన దినచర్య ప్రారంభించినప్పుడు ఆ దినమంతా ఆయన సన్నిధి చేత నడిపించబడుతూ ఉంటాం, విడుదల పొందుతూ ఉంటాం. అందుకని ఎన్నో కన్ఫ్యూషన్స్లో, ప్రెషర్స్లో లేస్తారు మీరు. మార్నింగ్ ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఈ డే ఎట్లా, డబ్బులు ఎట్లా, కుటుంబం ఎట్లా, ఉద్యోగం ఎట్లా, వ్యాపారం ఎట్లా కదా, ఆత్మీయ జీవితం ఎట్లా, ఎవరికి చేయాలి. దేవుని మాటలే మనల్ని బలం ఇస్తుంది. దేవునితో మాట్లాడే విధానం ఏం చేస్తుంటే మన ఆత్మీయ స్థితిని, ఐక్య విచారాలున్నా మనం బలం పొందగలుగుతాం. అందుకని ఉదయకాలం ప్రార్థన, దేవుని వాక్యం మన జీవితంలో 5 to 6 కూడా మార్నింగ్ మీరు ఆత్మికంగా బలం పొందాలని ప్రార్థిస్తూ రోజు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్, ఫేస్బుక్ నుండి ఉదయకాలం 5 నుంచి 6 ఆరాధన ఇస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఆ వర్షిప్లో పాల్గొని వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థనలు ఏకీభవించి మీ దినచర్య ప్రారంభించండి. వ్యక్తిగత బైబిల్ స్టడీ ప్రార్థన కూడా చేసుకోండి. కాబట్టి ఉదయకాలం ధైర్యంగా ఉండండి దేవుని బిడ్డలారా. ప్రతి మాట ప్రభువు మనకిచ్చింది నెరవేర్పులను తీసుకురాబోతున్నాడు. ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన ఉదయకాల వాగ్దానం. నేను చదువుతున్నాను 107వ కీర్తన 13-14 వచనాలు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి, మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆపదలో నుండి, కష్టకాలంలో నుండి నేను నిన్ను విడిపించేదను. ఈరోజు వాగ్దానం. ఆపదలో నుండి, కష్టకాలంలో నుండి. ఎందుకంటేనట వారు ఆ పరిస్థితిలో మొర్ర పెట్టారట దేవునికి. మనం మొరపెట్టాం కదా, అయిపోయాయి కదా ఇక ఆ దినాలు దేవుని సన్నిధిలో. సరే మరి మళ్ళీ ఆపేద్దాం ఆ మొర? లేదు, మనం కంటిన్యూ చేస్తున్నాం ఉదయకాల ప్రార్థనలు, సాయంకాల 6 నుంచి 9 ఆరాధనలు. ఎందుకు? దేవునికి మొరపెట్టినప్పుడు కష్టకాలమందు, నేను ఈ దుఃఖ సమయాల్లో, మరణాంధకారం నుండి నేను నిన్ను విడిపిస్తా. నువ్వు నాకు మొరపెట్టావు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ టైంలో వారు మొరపెట్టినప్పుడు వారిని విడిపించిన దేవుడు. మనందరం మొరపెట్టాం, మనందరం దేవునితో మాట్లాడాం, మన అన్ని విన్నపాలు ప్రభుతో చెప్పుకున్నాం. అంతేకాక రోజు మనం ఉదయకాలం కూడా దేవునితో అనేక విషయాలు విన్నపం చేస్తున్నాం. అందుకని ఏమంటున్నాడు? నేను విడిపిస్తున్నాను, నేను విడిపించాను, నేను విడిపించేదను, నేను నిన్ను తప్పించేదను, నేను నిన్ను రక్షించేదను, నీకు క్షేమాన్ని ఇచ్చేదను. ఎంత చక్కటి వాగ్దానాలండి. దేవుడు ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేయడు. కష్టకాలం, దుఃఖ సమయాల నుంచి, మరణాంధకారాల నుంచి, ఒంటరి పోరాటాల నుంచి, భారం నుంచి, బాధల నుంచి నేను నిన్ను విడిపించి నేను నీకు క్షేమమును, రక్షణ కలుగజేయబోతున్నా. ఈ రోజుల్లో ఎక్కడ మనకు క్షేమం లేదు, ఎక్కడ రక్షణ లేదు. మనిషి బయటికి వెళ్ళి వస్తే ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితులు, ఎలా ఉంటున్నామో తెలియదు. కానీ ప్రార్థన, దేవునితో మాట్లాడడం, వాగ్దానం, వాక్కు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకని ఉదయకాల ప్రార్థనలో, ఉదయకాల ఆరాధనలో పాల్గొని చక్కటి వాగ్దానాలు కూడా మీరు రిసీవ్ చేసుకోండి. రెండవదిగా, ప్రతి ప్రేయర్కి ఒక ఆన్సర్ రాబోతుంది, ప్రతి ప్రార్థనకు ఒక జవాబు చూడబోతున్నాం. అట్టి కృపను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, అట్టి భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ఇట్లా పట్టుకోండి మీ హృదయంలో. 1-10 సార్లు వినండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, అందరికీ షేర్ చేయండి. ఒక షేరింగ్ ద్వారా ఎందరో హృదయాల్లో ధైర్యము, సమాధానం. ఎందుకంటే వారి రోగాలు, వారి బాధలు, వారి కష్టాలకి ఈ మాట ధైర్యాన్ని ఇస్తుంది. ప్రతి దినం ఈ మాటని అందరికీ షేర్ చేయండి. మీరు పొందిన ప్రయాసం, మీరు పడిన ప్రయాసం, మీరు పొందిన వాగ్దానం దేవుడు నెరవేర్పులోకి తెస్తాడు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? మీ కాడి కట్లను తెంచబోతున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? కష్టకాలమందు, దుఃఖ సమయాల్లో మిమ్మల్ని విడిపించేదను, మీ కాడి కట్లను నేను తెంచేస్తా. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రభు వాగ్దానాన్ని నమ్మండి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఒక గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఉదయకాలం దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, మీ బంధకాలు తెంచబోతున్నాడు, మీ వ్యాధి నుంచి విడిపించబోతున్నాడు, మీ కన్నీరు తొడవబోతున్నాడు, మీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు, మీ ప్రతి పరిస్థితిని ప్రభు చక్కపరచబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవునికి థ్యాంక్స్ చెప్పి అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? అయ్యా,
ముందుగా రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాప క్షమాపణ మీరు దయచేయండి. త్రాగుడు, నానా వ్యసనాలు ఉన్నవారు విడుదల పొందుటకు సహాయం చేయండి. అయ్యా, రోగులు ప్రభా, మంచాల మీద ఉన్న రకరకాల రోగాలు ఆయన, నడవలేని పరిస్థితి, బాధలు ఉన్నవారు, ఏ రోగం ఆపరేషన్ దాకా వెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోయి యేసు పొందిన గాయముల వలన వారికి స్వస్థత జరగాల. అయ్యా, వారికి ఏమైపోతామనే భయం, మరణ భయం, రోగ భయం, ఆ మానసిక ఒత్తిడిని విడిపించండి. మీరు గొప్ప కార్యం చేయండి. అయ్యా, పిల్లలు ఎవరైనా సిక్కుంటే ముట్టి స్వస్థపరచండి. అప్పుల భారంలో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఆర్థిక బంధకాలు ఉన్న వారికి విడుదల దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి జాబ్స్ ఇవ్వండి. వివాహం కాకుండా చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు జరగాలి. అప్పులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాల నుంచి మీ బిడ్డలను విడిపించండి. అయ్యా, ఎవరెవరు కోర్టుకేస్తున్నారు, కొట్టివేయబడే వారికి న్యాయం జరగాలి ప్రభా. ఎవరెవరు నాయన తండ్రి వారి డబ్బు ఇతరులకి చిక్కుబడే వారి డబ్బు వారికి అందాలి. మీరు విడిపించి మీరు గొప్ప చేయమని అడుగుతున్నాను. అంతేకాక భూ సంబంధమైన బంధకాలు విడుదల దయచేయండి ప్రభా. వారి భూములు వారికి న్యాయం జరగడానికి సహాయం చేయండి. అంతేకాక ప్రభా, అయ్యా, మీరు తాకండి ప్రతి గృహాన్ని, మీరు ముట్టండి నాయన, మీరు విడుదల ఇవ్వండి ప్రభా. ఏ యవ్వన బిడ్డలు వారి స్టడీస్, వారి భవిష్యత్తు, ఎగ్జామ్స్, ప్రతి ఒక్క బిడ్డకి మీరు సహాయం చేయండి. ఆలోచనలు అన్నీ కూడా మీరు తొలగించండి. డిప్రెషన్ స్పిరిట్ నుంచి విడిపించండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో నీ చిత్తానుసారమైన దీవెన వారికి దయచేయండి. అయ్యా, దైవజనుల వారి బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేసి కాపాడండి. మా భారతదేశాన్ని, ప్రపంచాన్ని రక్షించి ఉద్యోగం అనే దుప్పటి కిందకి మీరు తీసుకొని రండి ప్రభా. ఈ ఉదయకాలం ప్రతి బిడ్డని మీరు దీవించమని, ఈరోజు ఎవరిది మ్యారేజ్లేనో ఆ కుటుంబానికి శుభము, దీవెని, వాగ్దానం ప్రకటిస్తూ, ఎవరిది బర్త్డేనో వారిని దీవిస్తూ మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఎర్లీ మార్నింగ్ ఉదయకాలం ఈ డే అంతా ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి. ఒకటికి వినండి మరలా. ఉదయకాలం 5 నుంచి 6 కూడా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు లైవ్ ఇస్తున్నాం. ఆరాధన, వాక్యము, అంతేకాక మంచి ప్రార్థనలు మిస్ చేసుకోకండి. సాయంత్రం కూడా 6 నుంచి 9 వాక్యము వినండి, ప్రార్థించండి, ప్రభు కృపను పొందండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.